మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అక్రమ రేషన్ బియ్యం వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం కాకినాడ రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా నిలిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా అక్రమ రేషన్ బియ్యం తనిఖీలు నిర్వహించి ఏకంగా అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకుంటూ ఉన్నారు. గత 4 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ రావడం, ఇక్కడ తనిఖీలు చేయడం, ఆ నేపథ్యంలోనే భారీగా పీడిఎస్ రైస్ ను గుర్తించడం కూడా జరిగింది. దీనిపై ఇప్పటికే సిట్ దర్యాప్తును కూడా నియమించారు. రేపు ఎల్లుండిలో సిట్ బృందం ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ముందు కాకినాడలో జరిగిన ప్రచారంలో టీడీపీ అధినేత అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా అప్పట్లో వైఎస్ఆర్సీపీ నేత ద్వారంపూడి కుటుంబంపై చేసిన ఆరోపణలే ఈ అక్రమ రేషన్ బియ్యం వ్యవహారం అని చెప్పుకోవాలి. అధికారంలోకి రాగానే కాకినాడ నుంచి బియ్యం తరలింపుపై దృష్టి సారిస్తామంటూ కూడా అప్పట్లో కూటమి ప్రభుత్వం చెప్పింది. చెప్పినట్టుగానే ప్రస్తుతం అయితే అక్రమ రేషన్ బియ్యం మీద ఉక్కుపాదం మోపేందుకైతే ప్రయత్నం చేసిందని చెప్పుకోవాలి. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 640 టన్నుల పీడిఎస్ బియ్యం నిల్వలు ఉన్న పనామా దేశానికి చెందిన ఈ స్టెల్లా ఎల్ నౌక ఏదైతే ఉందో ఆ నౌకను తనిఖీలు చేసేందుకు ఆయన కాకినాడకు చేరుకోవడం, ఆ నేపథ్యంలోనే సీజ్ ద షిప్ అంటూ కూడా ఆయన అక్కడికక్కడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే యాంకరేజ్ పోర్టుకు వచ్చిన ఆ నౌక సీజ్ విషయమై ఇప్పటికీ అధికార యంత్రాంగంలో అయితే స్పష్టత లేదని చెప్పుకోవాలి. పవన్ ఆదేశాలను ఎలా అమలు చేయాలని ప్రస్తుతం అధికారులు అయితే మల్లగుల్లాలు పడుతున్నారు. కాకినాడ సీపోర్ట్ లో వాటాల మళ్లింపు వివాదం కూడా కలకలం రేపుతుంది. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ లో 2500 కోట్ల విలువైన వాటాను 404 కోట్ల రూపాయలకి, అలాగే కాకినాడ సెస్ లో 1100 కోట్ల విలువైన వాటాను కేవలం 12 కోట్లకే బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించారని చెబుతున్నారు. అయితే కాకినాడ సీపోర్ట్ అధినేత కార్నేటి వెంకట్రావు ఎవరైతే కేవీ రావు ఎవరైతే ఉన్నారో సిఐడికి ఫిర్యాదు చేయడం కూడా ప్రస్తుతం వివాదం రేపుతోంది. కాకినాడలో మొత్తం 2 పోర్టులు ఉంటాయి. ఒకటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన యాంకరేజ్ పోర్ట్ అయితే ఇంకొకటి సముద్రానికి సుమారు 13 కిలోమీటర్ల లోపల ఉంటుంది. అలాగే దీన్ని 1805 నుంచి కూడా బ్రిటిష్ ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చిందనే చెప్పుకోవాలి. అప్పటి నుంచి కూడా ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ పోర్ట్ లో రవాణా అనేది కొనసాగుతూ ఉంటుంది. దాదాపు అన్ని దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నట్టు కూడా చెబుతున్నారు. ఇప్పుడు మనకు ఉన్న పోర్టులు అన్నిటిలోనూ కాకినాడ పోర్టు నుంచి అధికంగా బియ్యం అనేది రవాణా జరుగుతూ ఉంటుంది. దీని తర్వాతే మిగిలిన పోర్టులని చెప్పుకోవాలి. మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఈ పోర్టు దగ్గర నుంచి కూడా బార్జీల్లో లోడ్ చేసి వీటిని లంగరు వేసుకున్న షిప్లు ఏవైతే ఉన్నాయి అంటే దాదాపు ఇక్కడ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న ఈ నౌకల దగ్గరికి ఈ బార్జీల్లో సరుకుని తీసుకువెళ్లి అక్కడ లోడ్ చేస్తూ ఉంటారు. అయితే గత కొద్ది రోజుల క్రితం కలెక్టర్ షగిలి షణ్మోహన్ తనిఖీలు చేసిన నేపథ్యంలో అక్రమ రేషన్ బియ్యం పనామా దేశానికి చెందిన స్టెల్లా ఎల్ నౌకలో ఉన్నాయంటూ కూడా ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే లోపల దాదాపు 38,000 టన్నుల రైస్ అయితే అందులో అప్పటికే లోడ్ చేసి ఉన్నారు. అయితే ఆయన కలెక్టర్ అయితే గనక బయటకు వచ్చి కేవలం 640 మెట్రిక్ టన్నుల రైస్ మాత్రమే పీడిఎస్ రైస్ ఉన్నాయంటూ కూడా ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రస్తుతం అదే వివాదాస్పదంగా మారుతోంది. లోపల దాదాపు 24 కంపెనీలకు చెందిన రైస్ అయితే లోపల ఉన్నాయి. అందులో కేవలం 12 కంపెనీలకు చెందిన రైస్ కి సంబంధించి 36 శాంపిళ్లను మాత్రమే పరీక్షించిన అనంతరం ఈ వార్త అయితే హాట్ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే లోపల అధిక సంఖ్యలో పీడిఎస్ రైస్ ఉంది. సాధారణంగా ముడి బియ్యాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేయరు. అయితే ముడి బియ్యంలో ఈ పీడిఎస్ రైస్ ని కలిపి ఎక్స్పోర్ట్ చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా లోపల ఉన్న 38,000 మెట్రిక్ టన్నుల రైస్ మాత్రమే కాదు, అప్పటికే లోడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న బార్జీల్లో రైస్ ను కూడా కౌంట్ చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి కలెక్టర్ షగిలి షణ్మోహన్ 640 టన్నుల పీడిఎస్ రైస్ ను పట్టుకున్నామంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి అనుమానం రావడంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. కాకినాడకు చేరుకొని కాకినాడ పోర్ట్ నుంచి ఆయన స్టెల్లా ఎల్ నౌకకు చేరేందుకు ఆయన ప్రయత్నించడం, అయితే ఆ నేపథ్యంలోనే వాతావరణం అనుకూలించలేదంటూ కూడా ఆయన్ని లోపలికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే పెను దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఈ అక్రమ రేషన్ బియ్యం స్మగ్లింగ్ అనేది గూకటి వేళ్ల నుంచి పెకిలిస్తానంటూ కూడా ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం అధికారులంతా కూడా దీని మీద ముమ్మర దర్యాప్తులు చేస్తున్నారు. సిట్ బృందం కూడా రేపు గానీ ఎల్లుండి గానీ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కాకినాడ హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. మరి ఈ అక్రమ రేషన్ బియ్యం వ్యవహారం వెనుక ఎవరున్నారు అనేది ఈ బృందం తేల్చనుంది. అలాగే ఎన్ని కంపెనీలకు సంబంధించి ఎవరెవరి నుంచి రేషన్ ని ఇక్కడికి తీసుకువస్తున్నారు, అలాగే ఎక్కడికి ఏ దేశాలకు పంపిస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ సిట్ దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తోంది. మనం చూసుకోవచ్చు ప్రస్తుతం బార్జీల ద్వారా అంటే షిప్ లోకి
కాకినాడ పోర్ట్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో లంగరు వేసిన షిప్పుల్లోకి ఇక్కడి నుంచి సరుకుని తీసుకువెళ్ళి ఆ షిప్పుల్లో లోడ్ చేస్తూ ఉంటారు. మనం చూసుకోవచ్చు దాన్నే బార్జీ అంటారు. ఆ బార్జీల్లోని ఈ సరుకులన్నింటినీ కూడా లోడ్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళి షిప్ లో అన్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఈ వార్తలు అక్రమ రేషన్ బియ్యం తరలిపోతుంది, దేశాలు తరలిపోతుంది అని వార్తల నేపథ్యంలో ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు సముద్రం లోపలికి అనుమతి ఇస్తున్నారు. చిన్న చిన్న బోట్లు సహా పెద్ద పెద్ద ఈ బార్జీలు కానివ్వండి, లేదంటే ఓడలు కానివ్వండి, వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని నేపథ్యంలో వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మళ్ళీ సముద్రంలోకి అంటే ఓడల వరకు అనుమతినైతే ఇస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఆల్రెడీ అక్రమ రేషన్ బియ్యానికి సంబంధించి ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో పోర్ట్ లో ఉన్న ప్రతి బోట్ ని కూడా అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దీని తర్వాతే ఈ షిప్లన్నిటికీ కూడా ఈ బోట్లన్నిటికీ కూడా వెళ్లేందుకు వాళ్ళు అనుమతి ఇస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఇక్కడికి ఏ బోట్ వచ్చినా ముందుగా అధికారులు అయితే క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఏమీ లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఆ బోట్ కి వెళ్లేందుకు అనుమతినైతే ఇస్తున్నారు. ఎందుకంటే అక్రమ రేషన్ బియ్యానికి సంబంధించి ఇప్పటికే పలు వార్తలు పలు కథనాలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే ఇక్కడ భద్రత అనేది కూడా కట్టుదిట్టం చేశారని చెప్పుకోవాలి. అధికారులంతా కూడా ఈ బోట్లను పరిశీలించిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దీనిలో ఎటువంటి సరుకు లేదని నిర్ధారించుకున్న తర్వాత ఈ బోట్లకు అనుమతి అయితే ఇస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో అధికారులు అయితే ప్రతి బోట్ ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బోట్లన్నింటినీ కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లోపల ఎటువంటి పీడిఎస్ రైస్ కానివ్వండి, లేదంటే ఇతర ఏ సామాగ్రి లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే వాటిని సముద్రంలోకి అనుమతిస్తున్నారు. అయితే మొత్తానికి కాకినాడ అక్రమ రేషన్ బియ్యం, కాకినాడ పోర్ట్ అక్రమ రేషన్ బియ్యం స్మగ్లింగ్ కి అడ్డాగా మారింది గత ప్రభుత్వ హయాంలో. ఈ ప్రభుత్వ హయాంలో కూకటి వేళ్లతో వాటిని పెకిలించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు కూడా ముమ్మరంగా తనిఖీలు అలాగే వాటిపై దర్యాప్తు, దాంతోపాటు వాళ్ళు శిక్షించేందుకు కూడా ఆయన నడుం బిగించారనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ చిన్నాతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.